మేము ఫస్ట్ ఫాస్ట్ ఫుడ్ పెడదాం అనుకున్నాం. ఫాస్ట్ ఫుడ్ పెడదామని పోయినప్పుడు మా ఊళ్ళోనే సోన్లా అయితే ఇది బాగా ఎమోషనల్ అండి. ఇది ఎట్లా అంటే ఫాస్ట్ ఫుడ్ పెడదామని పోయినాం. ఏడు వల్ల ఇప్పుడు అద్దద్దు ఓకే ఎమోషనల్ అన్నావు కాదు మీరు అన్నింటినీ అవుతున్నారని నేను చెప్తే అబ్బా సరే ఫాస్ట్ ఫుడ్ పెడదాం అనుకున్నాం. పెడదాం అనుకుని పోయి మా ఇంట్లో చెప్పిన ఇట్లా ఇంట్లో సెట్ అయితే లేము మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మధు నేను అనుకున్నాం ఇద్దరం ఇట్లా సిటీ మంచిగా ఒక్క బీర్ తాగినామంటే మనం ఈ బ్రిడ్జినే కొంటా అనుకోవచ్చు. అన్నీ అనుకున్నాం, ఒక 4-5 అనుకున్నాం. బట్టలు షాప్ పెడదాం అనుకున్నాం. అప్పటికి మా అకౌంట్లో మంచిగా 100 రూపాయలు కూడా లేదు. మాదంటాడు ఆర్మూర్లో పెడదాం గోపి, ఒక 3 లక్షలు మనకి కావాలనుకుంటే అది మడి వస్తుంది, ఒక 3 లక్షలు స్టాక్ అనుకో, 2 లక్షలు ప్రమోషన్ అవి అంటే 3 లక్షల సెట్ కాదు భయ్, పెడితే ఒక 8 లక్షలు పెట్టి తిరుమల సెట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ హైదరాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి స్టాక్ తెచ్చుకో మేము ప్లానింగ్ ఎత్తున్నాం. ఈ 8-9 లక్షలు కుదిరేటట్లేవు అని మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ పెడదామని చెప్పి అంతా ఫిక్స్ అయిపోయి ఆడికి మడిగా ఓనర్ కాడికి పోయి మాట్లాడేసి అంతా చేసినాం. ఇంటికి పోయినా, ఇంటికి పోయి మా అమ్మతో చెప్పిన మరి పొద్దున మాట్లాడాలి నీతో అంటే ముందు లెక్క మా వాళ్ళు ఇంత జాలి కూడా లేవు, కొంచెం మంచిగా అయిపోయినా కదా ఇప్పుడు. వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు బాధ్యత, మా వాడు ఏదైనా చెప్తున్నది మన కోసం అని చెప్పేసి పోయి మా అమ్మకి చెప్పిన ఏదో ఒక దందా పెట్టుకుంటున్నా చెప్పిన రేపు పొద్దున మాట్లాడదామని అంటే మళ్ళీ పోయినా. పొద్దున కూర్చున్నా ఇట్లా తింటున్నా, మా డాడీ అట్లా మంచాల కోసం టీవీ ఇస్తుండు, మా పెద్దోడు డ్యూటీ కోసం రెడీ అవుతుండు. మా అమ్మ చెప్పింది అమ్మ పెట్టాలనుకుంటున్నా నార్మల్గా అయితే కాదు ఇది, 4 లక్షలు పోని కొంచెం మడిగా పెట్టేసి సోన్లో ఒకటి, దాన్ని మళ్ళీ సబ్ బ్రాంచ్లు తీసేసి రౌడీ సింగర్ ఫాస్ట్ ఫుడ్ సబ్ బ్రాంచ్ నిర్మల్ ఒకటి, ఇటు హైదరాబాద్లో తీసుకున్నా వచ్చేద్దాం అన్న మొత్తం చెప్తే మా బాబు బయటకు పోయినట్టు పోయి ఆడికని చెప్పేసి కరెక్ట్ మూతి కలిగింది. మొన్ననే రీసెంట్గా ఓకే దెబ్బ ఉంటుంది ఉంటుంది కొట్టిన చెప్పు బట్టి దెబ్బ కనిపిస్తలే ఓకే చిన్నగా అది బాగా దాకా చేతులు అడ్డం పెట్టుకుంటారు. అది కొట్టిండు కదా మజాక్ తీసిండు తాగుండు పాపం. ఎందుకు కొట్టినానంటే అంతకుముందు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పిన ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టినా అన్న కరోనా టైంలో 3 లక్షలు మా తమ్ముడు మీద ఛాలెంజ్ చేసి పెట్టిన, లాస్ట్కి అయితే కరోనా వచ్చి మింగిందన్న చెప్పాను నీకు, లాస్ట్కి అయితే 1 లక్ష రూపాయలు పెట్టిన ఐటమ్లన్నీ 10,000 అమ్మేసుకున్నాను. అదే అందుకే మళ్ళీ సేమ్ ఈ గలీజ్ ఉంటాయి మాటలు పీ పీ బీపులు అన్ని. మా అన్న నీ అన్న కూడా అన్న ఇంకా మెయిన్ కడుపు అన్నం పోతులేదా బాగా ఉంటే ఇంట్లో ఇరా, ఇంట్లో పైసలు ఇరా, ఇంకా ఫాస్ట్ ఫుడ్ పెడుతుంది వద్దది కాదు. అది మళ్ళీ ఫోన్ చెప్తున్నాను ఏమో బడిగా మాట్లాడడం, ఆయన కిరాయి ఇమ్మంటుంటే నేనే ఫోన్ చెప్తున్నాను సెట్ చేద్దాం కొంచెం పెద్దగా అనుకుంటున్నాను. ఈయనకు నేను ఏదో ఒకటి మొత్తం మొత్తం పోగొట్టుకునే ఉంటుంది మధు. ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ చిన్న చిన్నవి వరకు చెప్పలే నాకు కూడా అడిగిండి ఆయన డబ్బులు ఇట్లా అనుకున్నాం కదా ఏమయ్యా అంటే ఈయన డైలీ కాల్ చేస్తుండు. ఈయనకి ఇప్పుడు చెప్పు నేను అనుకున్నా మధు ఈ ఫాస్ట్ ఫుడ్ ఇదంతా ఈ ఫుడ్ బిజినెస్ ఇదంతా